మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. మన ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా ఆ సురా 33 కోట్ల దగ్గరికి ప్రార్థిస్తున్నాను. అయితే ఈ రోజున మనం తులారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధానంగా ఉండబోతున్నాయి, ఈ ఫిబ్రవరి మాసంలో వీరి జీవితాలు ఏ విధానంగా మారబోతుంది, వీళ్ళకి అదృష్టమా దురదృష్టమా, వీరు అనుకుంటున్న పనులు అనేవి అవుతాయా లేదా, కుటుంబంలో సమస్యలు, ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి సమస్యలు ఏ విధానంగా ఉండబోతుందనే పలు రకాలైనటువంటి విషయాల గురించి పూర్తి సమాచారం అనేది మనం పొందుతాం. ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి, మీకు అన్ని రకాలైనటువంటి విషయాలలో పూర్తి క్లారిటీ అనేది 100% పొందుతారు. నేను మీ సీతారాం గురీషని. ఈరోజు కన్యరాశి గురించి పూర్తిగా మనం తెలుసుకునే ముందు అయితే వివాహం చేసుకుందామని చూస్తున్న వారు, సంబంధాల గురించి వేచి ఉంటున్నవారు వీరి దగ్గరికే కొన్ని సంబంధాలు వీళ్ళ స్నేహితుల ద్వారా గాను, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల ద్వారా గాను మంచి మంచి సంబంధాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ యొక్క సంబంధాలలో ఏదో ఒకటి వీరికి సెట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. కళ్యాణం కూడా తొందరలోనే అయిపోయేటటువంటి ఒక పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి అనేది అన్ని రంగాల వారికి, అన్ని వయసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉండేటటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వాటి నుంచి పూర్తి పరిష్కార మార్గంలో వచ్చేటటువంటి ఒక అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇవన్నీ పాజిటివ్స్ ఉన్నప్పటికీ కొన్ని అనుకోరానటువంటి ఒక ఆటంకం అనేది కొంతమందికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళకి తెలియకుండానే, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే కొన్ని బలమైనటువంటి ఒక సమస్యలు అనేవి వీళ్ళు ఎదుర్కొనేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క సమస్యలు అనేవి వీళ్ళు ముందే గ్రహించగలిగి స్నేహితులతో కొంచెం తక్కువగా స్నేహం చేయగలిగితే వీళ్ళు చేసేటటువంటి పనులు అనేవి వీళ్ళు కలిసి వస్తూ ఉంటాయి. పార్ట్నర్షిప్ అనేది వీళ్ళకి ఈ యొక్క మాసంలో పనికి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. కాబట్టి ఏది చేసినా కానీ స్వయ ఆలోచనతో చేయండి. ఆ యొక్క దైవాన్ని నమ్ముకొని చేయండి. మీకు అన్ని రకాలైనటువంటి యొక్క పరిష్కార మార్గం అనేది ఆయననే చూపిస్తూ ఉంటారు. ఆ యొక్క దైవ సంకల్పం అనేది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి పనులలో కూడా అదృష్ట యోగ్యత కూడా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. గ్రహాల అనుకూలత కూడా చాలా నిండుగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏ పని చేసుకున్నా కానీ కాస్త ఆలోచించుకొని చేసుకోండి. వేరే వాళ్ళకి ఎవరికి తెలియచేయొద్దు. అయితే కుటుంబ సమస్యలు అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి. అన్నదమ్ముల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇంట్లో ఆడబిడ్డలకు పడకపోవడము, అత్త కోడళ్ళకి పడకపోవడము, లేకపోతే అక్కచెల్లెళ్ళకి పడకపోవడము లాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఏదున్నా కానీ వాటికి కొంచెం ఫుల్ స్టాప్ అనేది పడేటటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. కుటుంబ రీతి సమస్యల నుంచి కూడా కొన్ని బయటపడే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ యొక్క నెల ద్వితీయార్థం నుంచి, అంటే ఒక 15 రోజుల తర్వాత నుంచి చిన్న చిన్న సమస్యలు అనేవి కూడా రాకుండా ఆగిపోయేవి అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి పనులు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. వాళ్ళ మనసులో మాత్రమే ఉంటాయి, బయటకు తెలియజేయకుండా. అవి కూడా వీళ్ళు కొంచెం ప్రయత్నం చేసినట్టుగా అయితే సక్సెస్ అయ్యేటటువంటి ఒక అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. ఉద్యోగం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని ప్రమోషన్లు కానీ, చేసేటటువంటి ఒక వ్యాపారాలలో వృత్తి కానీ జరిగేటటువంటి ఒక అవకాశం అనేది చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఈ తులారాశి వారికి. ఈ యొక్క తులారాశికి సంబంధించిన వాళ్ళలో ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఈ యొక్క భూ వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, రాజకీయ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కొన్ని గుడ్ న్యూస్లు వినిపించే అవకాశం అనేది ఉంది. వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఆర్థికంగా వీళ్ళు ఎంతో లబ్ధిని పొందుతూ ఉంటారు. ఈ తులారాశి వారికి 90% వీళ్ళకి ధనలాభం అనేది చాలా బ్రహ్మాండంగా జరగబోతుంది. వీళ్ళు చేసుకుంటున్నటువంటి యొక్క వృత్తి వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి యొక్క లాభాలను చూడబోతున్నారు తులారాశి వారు ఈ ఫిబ్రవరి మాసం నుంచి. అయితే గ్రహాల అనుకూలత అనేది వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ముఖ్యంగా అన్ని రాశులలోకెల్లా ఈ తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నరదృష్టి ప్రభావం, మీరు అన్ని రకాలుగా బాగుంటున్నారనేటువంటి ఒక ఆలోచన జనాలకి బాగా వెళ్ళిపోయి నరదృష్టి మీ పైన ఎక్కువగా ఉంటుంది. నరదృష్టి కానీ, నర ఉప్పెన కానీ మీ పైన మీరు బాగుంటున్నారు అనే ఒక ఆలోచన జనాలకి బలంగా ఉండిపోతుంది. మీలాగా చాలామంది జీవిద్దాం అనుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళు జీవించేటటువంటి ఒక అవకాశం అనేది ఉండదు. మీరు 10 మందితో పాటు కాకుండా 10 మందిలో ఒకరిలాగానే ఉంటూ ఉంటారు. కాబట్టి మీకు నరదృష్టి అనేది ఉండేటటువంటి ఒక మాట వాస్తవం. దానివల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ నరదృష్టికి నివారణ అనేది జరిపించుకోండి. మీరు చేసుకున్నటువంటి పూజల ద్వారా గాను, లేకపోతే ఇంటికి దిష్టి యంత్రాలు కట్టుకోవడం వలన, నిమ్మకాయలను దిష్టి తీసేసుకొని కళ్ళు ఉప్పుతో, ఎండుమిరపకాయలతో మీ ఇంటికి దిష్టి తీసేసుకోవడము, గుమ్మడికాయలు దిష్టి తీసేసుకోవడము, ఇంటికి వచ్చి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడం లాంటివి చేయండి. ఎందుకంటే ఈ తులారాశి వారికి దిష్టి ప్రవాహం బలంగా కనిపించేటువంటి ఒక యోగ్యత అనేది ఉంది.
దృష్టి అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. నర దృష్టి అంటే నల్ల దృష్టి దెబ్బకి నల్లని రాయి అయినా కానీ 4 ముక్కలు అయిపోయేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందుకని మీరు దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కాళికాదేవిని స్మరించుకోండి. కాళికాదేవి యొక్క పవర్ అనేది చాలా బ్రహ్మాండంగా మీ వైపు ఉండబోతుంది. కాళికాదేవి కూడా మీకు చాలా అనుకూలత అనేది ఖచ్చితంగా చేస్తుంది. అంటే కాళికాదేవి అంటే మన అమ్మవారు రూపమే, మన శ్రీ కనకదుర్గమ్మ తల్లి రూపమే, పార్వతీదేవి రూపమే. ఆమెని స్మరించుకున్నట్టుగా అయితే మీరు అనుకున్నటువంటి పనులలో డబల్ సక్సెస్ మీరు చూస్తారు. మీరు అందుకోలేనటువంటి ఒక అదృష్టాన్ని కూడా మీరు అందుకునేటువంటి ఒక అవకాశం అనేది కనిపించే యోగ్యత కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క పనులు మీరు చేసుకున్నట్టుగా అయితే ఈ యొక్క విధానంలో మీరు ఏది చేస్తున్నా కానీ 100% ఆలోచనతో చేయండి, ఫోకస్తో చేయండి. పూర్తిగా మీ యొక్క మనసును అక్కడ పెట్టేసేయండి. ఒక పని చేస్తున్నప్పుడు మరొక విషయం గురించి ఆలోచించొద్దు. మీరు తినేటప్పుడు తినండి, పని చేసేటప్పుడు పని చేయండి, ఆడుకునేటప్పుడు ఆడుకోండి, పాడుకునేటప్పుడు పాడుకోండి. ఒక పని చేస్తున్నప్పుడు మరొక పని గురించి ఆలోచిస్తే మీరు చేస్తున్నటువంటి పని గురించి సక్సెస్ అనేది మీరు పొందలేరు పూర్తి స్థాయిలో. కాబట్టి చిన్నగా మెట్టు ఎదుగుకుంటున్నటువంటి ఒక సమయం ఇది మీకు. ఈ సమయం నుంచి మీకు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీకు ఈ నెల ఎలా గడుస్తుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఏది ఉన్నా కానీ అది మీ చేతిలోనే ఉంటుంది. గ్రహాల అనుకూలత ఉన్నప్పటికీ మీరు ఏదైనా చేస్తేనే, మీరు బలంగా మీరు చేసుకున్నటువంటి ప్రయత్నాలను మీకు ఫలిస్తేనే అది మీకు సక్సెస్ అవుతారు తప్ప ఇక మనకు బాగానే ఉంది కదా, ఇక ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం అవి అవ్వనటువంటి పనులు. మీ యొక్క శక్తికి, మీ యొక్క ఆలోచనకి మీరు ఎన్నో అసాధ్యమైనటువంటి పనులు కూడా మీరు సుసాధ్యం చేయగలిగినటువంటి ఒక విధానం మీ దగ్గర ఉంటుంది. అది మీ లోపల ఉంటుంది. దాన్ని మీరు వెలికి తీయండి. మిమ్మల్ని మీరు కాస్త ముందుకు పుష్ చేసుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా సక్సెస్ అయ్యేటటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. జనాలలో కూడా సంఘ గౌరవం కూడా చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. నలుగురు మిమ్మల్ని చూసి సలాం కొట్టేటటువంటి రోజులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క పనులు చేసేటప్పుడు మీరు నలుగురికి అధిపతి అయ్యేటువంటి ఒక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని కూడా మీరు మార్చుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి గ్రహాలకి అనుకూలత ప్రకారంగా తెలియజేస్తున్నాను. మీరు మీ స్వయ జీవితంలో ఎన్నో సమస్యల్లో, ఎన్నో ఇబ్బందుల్లో కూడా ఇరుక్కుంటూ ఉండవచ్చు. మీరు ఆ యొక్క సమస్యలకి గల కారణాలు కూడా తెలుసుకోలేకుండా ఎంతో బాధలు పడుతూ ఉండొచ్చు. కాబట్టి ఒకసారి మన నెంబర్కి కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీ యొక్క జాతకం ప్రకారంగా, జ్యోతిష ప్రకారంగా ఏంటి మీ సమస్యలు గల కారణాలు ఏమిటి అనే విషయం గురించి పూర్తి పరిశీలన చేసి అమ్మవారి యొక్క సంకల్పం ద్వారాగా ఆమె అనుగ్రహం మీ పైన ఉండేటట్టుగా, ఆ యొక్క 33 కోట్ల దేవతల అనుగ్రహం కూడా ఉండేటట్టుగా మీకు అన్ని రకాలైన సమస్యలకి పూర్తి పరిష్కార మార్గం అనేది మనం ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం. మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయినట్టుగా అయితే ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా కానీ పూర్తి పరిష్కారం అనేది ఫోన్ ద్వారాగానే తెలియజేయగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. విజయీ భవ.